ఇట్స్ నాట్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. మీరు ఎవరు యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. మీ ప్రొడ్యూసర్లకు చెప్తున్నాను, మరి నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారో తెలీదు, రివ్యూ ఇచ్చిన వాళ్ళు కనబడకూడదు. ఇప్పుడు ప్రజల సైడ్ నుంచి మాట్లాడదాం. తప్పు కదా బ్రో, వాళ్ళు ఏదో వాళ్ళ కూటు కోసం కోటి విద్యలో రివ్యూ చెప్పుకుంటున్నారు. 10,000 మంది కష్టం, 1000 మంది కష్టం. ఆ కష్టాన్ని వీడు కట్టు కోసం ఎలా చెప్తాడు? పైరసీ ఎంత తప్పో రివ్యూ ఇవ్వడం కూడా అంత తప్పు. ఎందుకంటే వీడు 10 రూపాయలు ఇవి నేను కష్టపడుతున్నారా, సినిమా ఏమైనా ముందు పార్టిసిపేషన్ చేశారా, వీడికి ఎలా తెలుస్తుంది? అవును, రివ్యూ చెప్పుకో, ఒక వారం రోజులు అయ్యాక చెప్పుకో. వారం రోజులు అయ్యాక ఎందుకు చెప్పుకోకూడదు? ఎంత చెప్పాలి? నీ ప్యాషన్ వారం రోజుల తర్వాత చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది? వారం రోజులు చెప్తే ఏమవుతుంది నీ ప్యాషన్? నేను సినిమా తీస్తే కనుక ఫస్ట్ బీహార్ నుంచి పిలిపిస్తాను, ఉన్న రివ్యూ గాళ్ళు అందరినీ 10,000 ఇచ్చి ఫసాక్, మిగిలిన బ్యాచ్ ఉంటుంది, బిర్యానీ పెడతానని చెప్పి ఆడియో ఫంక్షన్కి పిలిపిస్తాను. వస్తారు, బిర్యానీ తింటారు. అందులో అమెజాన్ అడవుల్లో నుంచి తెచ్చిన కాలకోట విషయం వేస్తాను. ఫసాక్ ఇంకా అదే న్యూస్ అవుతుంది. నా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అలా చేస్తాను నేనైతే ఒకవేళ సినిమా తీస్తే కనుక. నేను మోనార్కిని నన్ను ఎవరో మోసం చేయలేరు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా తప్పు, చాలా తప్పు రివ్యూలు చెప్పడం అనేది. ఇప్పుడు పైరసీ ఎంత ఫేస్ చేస్తుందో ఈ రివ్యూలు కూడా ఒక సినిమా మూడ్ని, ఉత్సాహాన్ని పాడు చేస్తున్నాను. రివ్యూలు చేసేస్తే అది సినిమా బాగాలేదు అది ఇది అని అంటే ఎవరన్నా చెప్పేస్తే బీహార్ నుంచి ఒక గ్యాంగ్ని తీసుకొచ్చి 10,000 ఇచ్చేసి ఫసాక్ చేపిస్తారంట. మరి సినిమా బాగుంది బాగలేదు అనేది కేవలం మన తెలుగు ఇండస్ట్రీలోనే రివ్యూలు చేస్తున్నారా? కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా రివ్యూలు రాయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే వార్తాపత్రికలు మాత్రమే ఉన్నప్పుడు మనకి ఒక పర్టికులర్ డేలో వచ్చేవి, కనీసం ఒక వారం అయిన తర్వాత వచ్చేవి. అయితే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగింది. మరి పెరిగిన తర్వాత ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక యూట్యూబ్ ఇవి అన్నీ లైవ్, మెసేజ్ పరంగా లైవ్లు ఇవ్వడం, వీడియోల పరంగా లైవ్లు ఇవ్వచ్చు. ఇంత టెక్నాలజీ ఏదైనా అంటే విరుగుట కొరకే అంటారు పెద్దలు. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇదేమన్నా మంచి అంతకే వాడుతున్నాం మనం టెక్నాలజీని, చెడు చేసుకోవడానికి ఎంత వాడుతున్నాం అంటే ఎక్కువగా నెగిటివ్ ఇది చేయడానికే ఎక్కువ టెక్నాలజీని వాడుతున్నారనిపిస్తుంది. పాలిటిక్స్లో కావచ్చు, సైబర్ క్రైమ్లు, ఈ సినిమాలు, వీటికి సంబంధించి సినిమా అనేది ఒక ఇండస్ట్రీ. అది 24 డిపార్ట్మెంట్ల కలయిక, ఒక దర్శకుడు ఆలోచన, ఒక నిర్మాత డబ్బు, కళాకారుల యొక్క క్రెడిబిలిటీ, వాళ్ళ టాలెంటు, వీటన్నిటిని ఎగ్జిబిట్ చేసేదే సినిమా మాధ్యమం. అలాగా ఒక మంచి మెసేజ్ తీసుకుంటే సమాజానికి, మనలాంటి డెవలప్ అవుతున్న కంట్రీలకి సినిమా నటీనటుల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది యువత పైన. మరి అటువంటిది ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చినాయి. ఈ డిజిటలైజేషన్ యుగంలో సినిమాకి పోటీగా చాలా మీడియంస్ వచ్చినాయి. ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికీ అఫ్కోర్స్ ఎక్కువ మందికి ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి అతిపెద్ద మీడియం అంటే ఆబ్వియస్గా ఎంటర్టైన్మెంట్ సినిమానే, దానికి ఆల్టర్నేటివ్ అయితే లేదు. కానీ పోటీగా వచ్చినాయి అనేక రకాల రియాలిటీ షోస్ అని, అడ్వెంచర్ షోస్ అని. ఇక ఈ వ్లాగ్స్ వచ్చిన తర్వాత ట్రావెలాగ్స్ మంచి కంటెంట్ అనేకంగా ఇస్తూ ఉన్నారు. అలాగే మరి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఉన్నంతకాలం అది కూడా, ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు దానికి పోటీగా కూడా కొంతమంది డాక్యుమెంటరీస్ ఇండివిజువల్గా ఇవ్వగలుగుతున్నారు. అది మాత్రమే ఉన్నప్పుడు వాటికి వ్యూవర్షిప్ కానీ అవి కానీ ఆ క్వాలిటీ, ఆ కంటెంట్ యొక్క ఇది అంతా కూడా ఆ ఛానల్స్ యొక్క హవా నడిచేది. సో ఇప్పుడు సినిమాకి పోటీగా ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో అనేక రకాల షోస్ వస్తున్నాయి. అలాగే యూట్యూబ్లో వేదికగా మరి చాలామంది సరదాగా ఉండేటువంటి స్కిట్లు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పరోక్షంగా సినిమాకి పోటీ అయినాయి. వాటన్నిటిని ఇంత చాయిస్ ప్రేక్షకులకు ఉంటున్నప్పుడు థియేటర్ కదలాలంటే
వీటన్నిటిని మించి ఏదో ఒక ఎక్స్ ఎలిమెంట్ ఉంటేనే కదులుతున్న పరిస్థితి. అందుకే సినిమా కూడా డివైడ్ అయిపోయింది. స్టార్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళే సినిమాలు, ఇంట్లో ఓటీటీలో వస్తే చూద్దాం అనుకున్న కేబుల్లో వస్తే, లేదంటే సినిమా ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వస్తే చూద్దాం అనుకునేవి, ఇట్లా కేటగిరీస్ అయిపోయింది. సో ఇటువంటి ఇదిలో సినిమాని కాపాడాలి అనేటువంటిది మంచిదే, కానీ దానికి తోడు పైరసీ భూతం, అదొక క్యాన్సర్ భూతం అయితే. మరి ఇండస్ట్రీ వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మనకి కొన్ని వస్తూనే ఉన్నాయి. అన్ని భాషలలో సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. అది ఏ క్వాలిటీ ఎట్లున్నా కూడా మరి ఇస్తున్న పరిస్థితి ఉంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలియదేం కాదు. మరి ఇట్లా ఉంటే మొత్తం మీద అదొక్కటే, ఈ రివ్యూలు ఇస్తే సినిమా చచ్చిపోద్ది అంటే నెగిటివ్గా అనేటువంటి ఒక ఇదిని ప్రపంచ యాత్రికుడు అన్వేషు తన మాటల్లో చెప్పాడు. అలాగే తను సినిమా తీస్తే, తనే ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టి సినిమా తీస్తే తన సినిమాని రక్షించుకోవడానికి ఏం చేస్తాడు అనేది కూడా అతని మాటల్లోనే విందాం. ఏమవుతుంది, వారం రోజులు చెప్తే ఏమవుతుంది ప్యాషన్? నేను సినిమా తీస్తే కనుక ఫస్ట్ బీహార్ నుంచి పిలిపిస్తాను, ఉన్న రివ్యూ గాళ్ళు అందరినీ 10,000 ఇచ్చి ఫసాక్, మిగిలిన బ్యాచ్ ఉంటుంది, బిర్యానీ పెడతానని చెప్పి ఆడియో ఫంక్షన్కి పిలిపిస్తాను, వస్తారు, బిర్యానీ తింటారు, అందులో అమెజాన్ అడవుల్లో నుంచి తెచ్చిన కాలకోట విషయం వేస్తాను, ఫసాక్, ఇంకా అదే న్యూస్ అవుతుంది. నా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అలా చేస్తాను నేనైతే ఒకవేళ సినిమా తీస్తే కనుక. నేను మోనార్కినే, నన్ను ఎవరో మోసం చేయలేరు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు రివ్యూలు చెప్పడం అనేది. ఇప్పుడు పైరసీ ఎంత ఫేస్ చేస్తుందో ఈ రివ్యూలు కూడా ఒక సినిమా మూడ్ని, ఉత్సాహాన్ని పాడు చేస్తున్నాయి. విన్నారు కదా, బీహార్ నుంచి తీసుకొచ్చి ఓ 10,000 ఇచ్చి ఫసాక్ చేపిస్తారంట. సరే, అతని ఇంటెంట్ బాగానే ఉంది. ఊరికే సినిమా రిలీజ్ అవ్వగానే వెంటనే తగులుకొని దాన్ని నాశనం చేసి బాగాలేదని చెప్పి దానికంటే 1 వీక్ ఆగాక ఇవ్వచ్చు అనేది ఓకే, కానీ ఫసాక్ చేపిస్తాము అది ఇది అంటే అది మరి కొంత హాస్యాస్పదంగాను ఉంది. ఈ నిజంగా తెలుగు ఇదిలో ఎవరన్నా ఏదన్నా రివ్యూయర్స్ ఎవరన్నా మరి ఇదైపోతే దానికి బాధ్యుడు మరి ఇతర స్టేట్మెంట్లే తీసుకోవాల్సి ఉంటుందేమో. సినిమా నిజంగా కంటెంట్ ఉంటే, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదంటారు. కంటెంట్ ఉన్న సినిమాకి ఎన్ని రివ్యూలు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఎంత నెగిటివ్ ఇచ్చినా ఆగదు. మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ఫుల్. గతంలో మనం చూసాం చాలా సినిమాలకు కూడా రివ్యూలు, పేపర్లో ఆ వెబ్సైట్లో రాసే రివ్యూలు ఏమో ఒక రకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు గుండె జారి గల్లంత అయిందే ఆ సినిమా, నితిన్ సినిమాకి చాలా నెగిటివ్గా రాశారు అప్పట్లో, వచ్చినాయి రివ్యూస్ కానీ థియేటర్లో చూస్తే చాలా బాగుంది సినిమా, అద్భుతం, అది బ్లాక్ బస్టర్ అయింది మెల్లగా. సో కాబట్టి కంటెంట్ ఉంటే ఫైనల్గా ఏంటంటే మొదట్లో కొద్దిగా ఉండొచ్చు కానీ ప్రేక్షకులు విజ్ఞత ఉంటుంది ఎప్పుడు కూడా. మౌత్ టాక్ అనేది చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది. సో కాబట్టి అయితే ఓవరాల్గా ఇప్పుడు ఈ మధ్య విశాల్ గారు కూడా అన్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం ఒక 3 రోజులు ఆగిన తర్వాత రివ్యూలు ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఆడియన్స్ దగ్గర మైక్ పెట్టి బాగుందా బాగాలేదని అడిగే ఆ పద్ధతి అది అయితే 3 రోజులన్నా అవ్వకముందే సినిమాని రాగానే మొదటి షో నుంచే ఒకవేళ బాగాలేదని వాళ్ళ అభిప్రాయాల ప్రకారం బాగాలేదని ప్రచారం చేస్తే అసలే చిన్న సినిమాలు ముఖ్యంగా ఎవరు వెళ్తలేదు థియేటర్కి. కొద్ది గొప్ప వాళ్ళు ఏదో ప్రచారం చేసుకొని పాపం మరి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకుందామనే ప్రయత్నాలు చేస్తుంటే ఇట్లా రివ్యూల రూపంలో అడ్డుకొని కొంతమంది బ్లాక్మెయిల్ చేయటం, మేము రివ్యూలు చేయాలంటే బాగుంది అని చెప్పాలంటే కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ మధ్య ఒకటి మనం చూసాం కూడా ఇట్లా మొత్తం మీద. సో ఓవరాల్గా అసలు రివ్యూలు ఉండాలా ఉండకూడదా మీరేమనుకుంటున్నారు? నా ప్రకారం అంటే ఇప్పుడు హీరో విషయాలు చెప్పింది ఒకటి బాగానే ఉంది. కనీసం 3 రోజుల తర్వాత మరి ప్రేక్షకుడు డబ్బు టైం కేటాయించి కుటుంబాలు ఫ్యామిలీస్ అంతా వెళ్తున్నప్పుడు తన పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం ఒక మంచి అనుభూతి, ఒక మంచి ఆనందం అది మిగలాలని అనుకోవడం తప్పలేదు కదా. మరి అటువంటిప్పుడు ఇవాళ రేపు పెద్ద సినిమాలు మల్టీప్లెక్స్లో చూడాలంటే 4 ఉన్న ఫ్యామిలీకి 2,000 రూపాయలు ఖర్చు అవుతాయి.
2,000 రూపాయలు ఏమైనా ఈజీగా వస్తాయా సంపాదన? ఫ్రీ మనీ ఉండదు కదా అందరికీ. మరి అటువంటిప్పుడు బాగుందా బాగాలేదా రివ్యూలు చూసుకొని వెళ్తారు. సో దర్శకులకి ఇది హెచ్చరిక, నిర్మాతలకి హెచ్చరిక. మంచి సినిమాలు చేయాలి మంచి కంటెంట్తో అనేది చాలా ఇంపార్టెంట్. మంచి అంటే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు పోటీ ఉంది సోషల్ మీడియా నుంచి. ఇప్పుడు కామెడీ సినిమా మంచి కామెడీ చేయాలంటే రాయాలంటే రైటర్లకి కష్టమేగానే ఉంది ముఖ్యంగా. ఎందుకంటే సోషల్ మీడియాలోనే మీమ్స్ రూపంలో, ట్రోల్స్ రూపంలో, అనేక రకాల జోక్స్ రూపంలో ఇట్లా అనేక రకాల ఇవన్నీ పోటీ అవుతున్నాయి. అంటే ఎవ్రీ డే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో మనం పాలిటిక్స్ పైనో సినిమా పైనో ఎక్కడో ఏదో ఒకటి ఒక బ్లాస్ట్ అయిన ఈవెంట్ పైన మీమ్స్ రూపంలో ఏదో రకంగా మనం హాస్యాన్ని చూస్తున్నాం. దాన్ని మించి రాయాల్సి ఉంటుంది ఫ్రెష్గా. సో అటువంటిది రాయాలన్నప్పుడు ఎంతో ఉండాలి రాసే రచయితకు కానీ వాళ్ళకి కానీ. సో ఆషామాషి కాదంటే డిజిటల్ మీడియా రూపంలో, ప్లాట్ఫామ్స్ రూపంలో, యూట్యూబ్ రూపంలోను, కామెడీ షోస్ రూపంలోను, రియాలిటీ షోస్ రూపంలోను, మీమ్స్ రూపంలోను, ట్రోల్స్ రూపంలోను, ఓటీటీ అనేక రకాల అమెజాన్, ఆహా, నెట్ఫ్లిక్స్ ఇట్లా అనేక రకాలు ఇంకా ఇవి కావచ్చు. మరి మంచిగా ఉన్నాయి ఓటీటీల్లో ఎందుకు ఆడుతున్నాయి? కంటెంట్ బాగుంటే స్టార్ కాస్టింగ్ లేకపోయినా మలయాళం సినిమాలని ఎందుకు మరి ప్రపంచం అంతా కూడా ఇష్టపడుతుంది? సో కేవలం రివ్యూలు ఆపేయడం లేదంటే రివ్యూల మూలంగానే సినిమా పూర్తిగా ఇదైపోతుందని అయితే నేను అనుకోను. కానీ దర్శకులు, ప్రొడ్యూసర్లు మరి డబ్బులు పెట్టేటప్పుడు మంచి కంటెంట్ ఇప్పుడు ఫారెన్ ఇదిలో ఒక పర్టికులర్ ఒక టీం ఉంటాం. ఇక్కడ ఏంటంటే డబ్బు పెట్టాయనే మోనార్కు, లేదంటే ఈ దర్శకులకు చాలా మందికి అరకొర చదువులు ఉంటే పూర్తిగా స్టడీ చేయరు. ఎవరన్నా అంటే ఆ స్టోరీని డెవలప్మెంట్ చేసుకోవడానికి సీనియర్లు దగ్గరికి వెళ్తే భయం, వీళ్ళ బలహీనతలు ఎక్కడ బయటపడతాయో అని. కథకి శిల్పం అనేది చాలా ముఖ్యం. తర్వాత ట్రెండ్, ఇప్పుడు ఏమి నడుస్తుంది? ఎప్పుడైనా సరే కథాబలం ఉన్న సినిమాలు ఫెయిల్ అయినాయా? ఏ జనరేషన్లో అయినా. ఇప్పటికే మనం మాయాబజార్ చూస్తాం, కథాబలం ఉండబట్టే కదా. మిగిలిన అద్భుతాలు అవన్నీ సెకండరీ. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మనకి మంచి మనం చెప్పుకుంటున్న ఇట్లలో బలగంలో ఎవరున్నారు? వేణు కొత్త దర్శకుడు, దిల్ రాజు అనే పేరు ఒకటి తప్పితే మరి ఎందుకు అది ఇంతింతాయి వడ్డుడింతాయి? కథాబలం ఉండబట్టే కదా. కథాబలం అనేది సినిమాని రక్షిస్తుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. స్టార్డమ్లో అవన్నీ సెకండరీ. కథలో బలం ఉంటే జైలర్ లాగా, విక్రమ్ లాగా స్టార్ హీరోలు నటించినప్పుడు దాని కమర్షియల్ రేంజ్ అనేది ఎక్కువ వెళ్తుంది. 10 కోట్లు వచ్చే దగ్గర 20 కోట్లు వస్తాయి వాళ్ళు స్టార్డమ్ యాడ్ అయినప్పుడు. స్టార్డమ్కు ఉండేటువంటి గొప్పతనం అది. అంతే తప్ప రివ్యూలు ఆపేస్తే సినిమా ఇదైపోద్ది అనుకోలేదు ఇవాళ రేపు. ఎందుకంటే జనాలు క్లియర్గా ఉన్నారు. ఆడియన్స్కి మంచి కంటెంట్ డిజిటల్ రూపంలో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ రూపంలో దొరుకుతుంది. ఆ సినిమాకి, చిన్న సినిమాలకు వెళ్ళాలంటే ముందు అది పాజిటివ్గా ఉందా, మంచిగా ఉందా లేదా చూసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ హ్యాస్ బికమ్ మోర్ ఎక్స్పాన్సివ్ నవేడేస్. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయిపోయింది. సో అటువంటి అప్పుడు ఈ 200, 300 దీనికి ఖర్చు పెట్టే బదులు మనం అది బాగుంటేనే వెళ్దాం. వెళ్ళకపోతే మంచిగా ఆదివారం వీకెండ్లో ఫ్యామిలీ మొత్తానికి 1 కేజీ ఏదో ఒకటి, 2 కేజీలు చేపలు, 1 కేజీ మాంసాహారం ఏదో చికెన్ తెచ్చి చేసుకుంటే బెటర్ కదా. ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అయితే ఇట్లే ఉంటుంది. నేనైతే ఇట్లా ఆలోచిస్తాను ఆబ్వియస్గా. సో కాబట్టి ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా నేనేమి ఆ 400 రూపాయల టికెట్ పెట్టి చూడను. నాకు ఒక లెక్క ఉంటుంది. అది ఏ బడ్జెట్లో ఒక థియేటర్ ఉంటుంది, మల్టీప్లెక్స్ ఏషియన్ షా, దాంట్లో వస్తుంది ఒక రేటుకి వస్తుంది. అది 200 లోపు వచ్చినప్పుడే నేను చూస్తాను. అలా అని చెప్పి మళ్ళీ నేను ఆన్లైన్లో ఇది పైరసీ చూడను. నాకు నచ్చదు, అట్లా ఎంకరేజ్ చేయను. నాకు అసలు ఆ సినిమాని అట్లా చూడటం అంటే నాకు మోస్ట్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్నమాట, ఇరిటేషన్ కూడా. అది 70mm అది చూస్తే వాళ్ళ కష్టాన్ని గౌరవించినట్టు ఉంటుంది, బాగుంటే అది అనుభూతి చెందుతాం. సో ఉత్తమ ప్రేక్షక వర్గానికి చెందిన మైండ్ సెట్ నాకు. ఆబ్వియస్లీ ఎడబడితే అట్లా ఏది పడితే అది సినిమా చూసేద్దాము అంటే డబ్బులు ఇంకా ఎడబడితే అట్లా ఖర్చు పెడదాం అయితే నేను అనుకోను. టిపికల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నాకు. సో మంచి సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఇరగబడిపోయే బెనిఫిట్స్ వాళ్ళకి అట్లా 100,000 రూపాయలు యాడ్ నుంచి వస్తాయి నిజంగానే మనలో అనమాట. మిడిల్ క్లాస్ పిల్లలే కదా వెళ్ళేది. సో కాబట్టి సినిమా ఆబ్వియస్గా అందరికి అందుబాటులో ఉండాలి. పెంచుకుంటామంటే కుదరదు. అలా అని చెప్పి ఎట్లా ఉంటుందంటే ఆ సిగరెట్ నో స్మోకింగ్ లాగే ఉంటుంది.
పెంచుతున్నాం, మిమ్మల్ని వచ్చి బలవంతాన్ని చూడమన్నామా అంటారు. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నోడికి ఈజీ మనీ ఉన్నోడు వెళ్ళి చూడొచ్చండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ 2000 పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి చూడాలంటే ఇట్లా పెంచుకుంటూ పోతే అందుబాటులో ఉండాల్సిందే. అది ఏ ప్లెక్స్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే మంచి అనుభూతితో చీప్ అండ్ బెస్ట్ ఇస్తేనే మిడిల్ క్లాస్ ఎప్పుడు కదులుతుంది. లేదంటే పైరసీలు వరుదిల్లుతాయి. ఉదాహరణకోటి లింక్ కదా, ఎందుకు చూస్తారు పైరసీ? ఆ కాస్ట్ అందనప్పుడే కదా. సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఏదేమైనా ఇన్వెస్ట్ మాత్రం కొంచెం అంటే హరిహర వీరమలను ఉద్దేశించి అతను చెప్పి సినిమా ఇండస్ట్రీని కాపాడాలి అనే ఇంటెంట్తో చెప్పినటువంటి బాగానే ఉంది. కానీ రివ్యూలు చేసేస్తేనే సినిమాలు పాడవుతాయి అని కాదు, అదైతే నేను అంగీకరించను. ఖచ్చితంగా కంటెంట్ మీద దృష్టి పెట్టాలి. కంటెంటే బలం, కంటెంట్ని బలంగా రూపొందించుకోవాలి. కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చేటప్పుడు సీనియర్ దర్శకుల్ని రచయితలను కూర్చోబెట్టాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరచూరు లాంటి వారు ఉంటారు. ఆయన ఎన్నో సక్సెస్, వాళ్ళు అన్నదమ్ములు ఎన్నో సక్సెస్లు ఇచ్చారు కదా. త్రివిక్రమ్ లాంటి వారు సరే అందరికి అందుబాటులో ఉండరేమో. ఆయన ఆ సీనియర్ రచయితలకి ఎందుకంటే కథ పుట్టేది ఎక్కడ, ఆ శిల్పం ఎలా వెళ్తుంది ఏంటి మరి అనేది వాళ్ళు లైక్ డాక్టర్స్. మెగాస్టార్ లాంటి వారే ఇప్పుడు ఏదైనా కథ ఓకే చేయాలంటే ఖచ్చితంగా పరచూరు గారు దగ్గరికి కథ వెళ్తుంది. ఆయన ఓకే చేసి గోపాలకృష్ణ గారు వాళ్ళ అన్నదమ్ములు బాగుందంటేనే అని చెప్పారు ఒక దశలో మన ఎన్టీఆర్, అదే చిరంజీవి గారు. సో అట్లా ఉండాలి కదా, ఒక నమ్మకం, ఒక కన్విక్షన్ ఉండాలి. పెద్దవాళ్ళకి చెప్తే మన బలహీనతలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేది చాలా మందికి భయం ఉంటుంది ఇండస్ట్రీలో. ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళరు. ఫైనల్గా అవుట్పుట్ బాగా తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తే ఏంటి, డైరెక్టర్గా కదా క్రెడిట్ వచ్చేది. అతను ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటే, ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే అంత బాగుంటుంది. మొన్న తమ్ముడు సినిమా మనం చూసాము. దిల్ రాజు లాంటి ఒక స్కూల్లో వేణు శ్రీరామ్, అదే అతను అది వకీల్ సాబ్ చేసినటువంటి డైరెక్టరేనా ఆ కథ చేసింది. ఏంది ఊరికి అడవిలో అక్కడక్కడ కొట్టుకులాడుతాం చివరిదాకా సినిమా అంతా. అక్కను రక్షించడానికి వెళ్ళిపోయి ఒక గ్యాంగ్ తర్వాత ఇంకో గ్యాంగ్ వస్తుంటే ఊరికే ఇతను ఎగరటం, దూకటం, సూపర్ మ్యాన్, ఆ మ్యాన్, బ్రాడ్ మ్యాన్, హిట్ మ్యాన్, అన్ని రకాల మ్యాన్లు కనపడ్డాడు నితిన్లో. అసలు కథలో దమ్ము లేదు, చికాకు పుట్టింది. అట్లా ఏంటి అవన్నీ లోపాలు. అలా అని చెప్పి మనం ఏదో అద్భుతమైన సినిమాలు లేదని కాదు, దానికి చేసేటప్పుడు దాన్ని ఆ విభాగంలో కంటెంట్ ఉంటేనే కదా. స్టార్ హీరో సినిమాలు మరి కేవలం స్టార్ల మీదే సినిమాలు ఆడతాయి అనుకోవటానికి లేదు. కంటెంట్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలు కూడా ఘోరంగా డిజాస్టర్లు అయిపోయినాయా లేదా. కాబట్టి ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ ఫామ్ ఏదైనా సినిమా అయినా కథ అయినా మనం 10 కాలాల పాటు లేదా అది మంచిగా ఆడియన్స్ని మెప్పించే విధంగా కథాబలం, సెంటిమెంట్, నవరసాలతో చేస్తే, లేదా ఒక జానర్ ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ అయినా దాని దగ్గర స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఎట్టబడితే అట్ట చేసేసి కేవలం రివ్యూల వల్లే సినిమా ఆడతలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. సరే, విశాల్ గారు చెప్పింది మధ్య మార్గంగా అయితే నాకు అనిపించింది. 3 రోజుల తర్వాత కనీసం 3 రోజులు ఆగాలి ఒక సినిమా సంబంధించి రివ్యూలు చెప్పాలంటే. అది 3 రోజుల తర్వాత ఇస్తే ఆ 3 రోజుల్లో ఎట్లా ఉందని అనేది కొంచెం ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మొదటి షో నుంచే దాన్ని కొంచెం నెగిటివ్గా ఉంటే చంపేయటం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా. అది అంటే నా రివ్యూలు అయ్యో 1000 మందికి రీచ్ అవుతాయని కాదు, కానీ నాకు అది చాలా కన్విన్సింగ్గా, రేషనల్గా అనిపించింది. సో ఇక నుంచి నేను ఏదైనా రివ్యూ చెప్పాలంటే ఆ 3 days తర్వాతే నేను సినిమా చూసి చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. నా అభిప్రాయం అది రివ్యూ అని చెప్పడం కంటే కూడా నా అభిప్రాయం షేర్ చేసుకోవడం అనేది ఇక నుంచి ఏ సినిమా అయినా నేను మీతో చెప్పాలనుకున్నది 3 days, ఆ సినిమా రిలీజ్ అయిన 3 days అయిన తర్వాత సినిమా చూసి మీతో చెప్తాను. ఇది నాకు హీరో విశాల్ గారు చెప్పిందే నాకు సబబు అనిపించింది. అది ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇండస్ట్రీ, సినిమా అనేది ఒక ఇండస్ట్రీ, పరిశ్రమ, దాని మీద ఆధారపడి చాలామంది జీవితాలు ఉంటాయి కదా. కాబట్టి గుడ్లో మెల్ల కంటెంట్ బాగాలేకపోతే 3 రోజుల తర్వాత అయినా అందుకుంటుందని లేదు, కానీ కనీసం 3 రోజులు స్పేస్ ఇస్తే ఏమో కొంత బాగుంటాయి ఆడియన్స్ చెప్పలేం కదా. మొదటి రోజు నుంచి బాగాలేకపోతే ఉంటే ఆ చూసిన వ్యక్తికి, ప్రేక్షకులకి అందరికి బాగాలేదనే డిసైడ్ అవ్వదు, ఒక వ్యక్తి బాగాలేదు అని. సో కాబట్టి మొత్తం మీద మరి అన్వేష అయితే సినిమా తీస్తే మాత్రం, ప్రొడ్యూసర్గా డబ్బులు పెడితే మాత్రం రివ్యూలు చెప్పే వాళ్ళందరినీ బీహార్ నుంచి ఒక 10,000 ఇచ్చి గ్యాంగులు తెప్పించి పసక్కి చేపిస్తారంట.
మరి ఇక్కడ ఎక్కడన్నా ఏదైనా రివ్యూ చెప్పే వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మాత్రం మరి ఇతను చెప్పిన ఐడియాలు ఫాలో అయ్యి ఇతన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కంటెంట్ మీద శ్రద్ధ పెట్టాలి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. కంటెంట్ ఉంటే, కథ బలంగా ఉంటే ఆడియన్స్ ఎందుకు చూడరు? ఏమంటారు? మీరేమంటారు? రివ్యూలు ఉండాలంటారా వద్దంటారా? మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి జరా.